క్రింది వాటిలో సరైన ప్రవచనం. వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. శిర పాదాభిముఖ వికాసం. శిర అంటే తల, పాదాభిముఖం అంటే పాదాల వరకు, శిరస్సు నుండి తల వరకు జరుగుతుంది అనేది ఈ వికాసం. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది వికాస సూత్రాలను అనుసరించి కింది వాటిలో అసత్య ప్రవచనం. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. శిశువు వస్తువులను పట్టుకోవటానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో వస్తువులను పట్టుకోవటం గల అన్న వికాస సూత్రం. వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది. వికాసం నవజాత దశలో వేగంగా, బాల్య దశలో తక్కువగా ఉండి తిరిగి కౌమార దశ చేరే నాటికి వేగవంతమవటంలో ఉన్న వికాస సూత్రం. వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. శిశువులో జరిగే శిర పాదాభిముఖ మార్పులు దీనికి సంబంధించినవి, వికాసానికి సంబంధించినవి. వికాసం గురించి సరికాని ప్రవచనం. అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. వికాసాల సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది. పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు. పిల్లలు వస్తువులను పట్టుకోవటానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి అంటే సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతారు కాబట్టి ఫస్ట్ వన్. శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి కూర్చోవటం, తర్వాత కాళ్ళను నిలిపి నడవటం చేస్తారు. ఇందులో ఉన్న వికాస సూత్రం. వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం. వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాని అనుసరిస్తుంది. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవటం వల్ల మంచి గాయకుడు అయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. వికాసం అనేది ఒక పరస్పర చర్య. ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు. దీనిలో సూచించే వికాస సూత్రం. పిల్లల్లో వైయుక్త భేదాలు ఉంటాయి అంటే వికాసంలో వైయుక్త భేదాలు ఉంటాయి. ఇంతకు పూర్వం విద్యార్థి 1వ క్లాసులో చేర్చుకోవటానికి విద్యార్థులను చేతిని తలపై తీసుకుని వెళ్తూ ఎడమ చెవిని కుడి చేతి వేళ్లతో తాకమని అడిగేవారు. ఇది ఈ వికాస సూత్రం ప్రకారం విద్యార్థి తగిన శారీరక వయస్సును చేరుకున్నాడని నిర్ధారించుటకు గుర్తు. సమీప దూరస్థ సూత్రం.